రైట్ హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమించింది. దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమించింది. దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమించింది. దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ కుషాయిగూడలో దారుణం చోటు చేసుకుంది. కన్న తండ్రిని కొడుకు కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడడంతో పరిస్థితి విషమించింది. అయితే దీంతో క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రైటిక ఈ ఇన్సిడెంట్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రత్నకుమార్, ఒక దుర్మార్గుడు కొడుకు కన్న తండ్రిని అసలు కత్తితో అంత దారుణంగా ఎందుకు హత్య చేశాడు? అసలు ఎందుకు అంత దారుణంగా దాడి చేశాడు? దీనికి మెయిన్ రీజన్స్ ఏంటి? కుషాయిగూడ పోలీస్ స్టేషన్ కు కోతవేట దూరంలోనే దారుణం చోటు చేసుకుంది. సొంత కొడుకే తన తండ్రిని అత్యంత దారుణంగా పొడి చేసినటువంటి ఘటన స్థానికంగా కలకలం రేపింది. దాదాపు 13 చోట్ల తండ్రిని గాయపరిచినట్లు కూడా తెలుస్తోంది. అయితే పోలీస్ స్టేషన్ దగ్గరగానే ఉండటం, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరు కూడా కనీసం దాడి చేస్తున్నటువంటి కొడుకును ఆపే ప్రయత్నం చేయకపోవడంతో అతను అత్యంత తీవ్రంగా పొడిచి అతన్ని గాయపరిచినటువంటి పరిస్థితిలోనే ఒక్కసారిగా తండ్రి కుప్పకూలిపోయాడు. అయితే ఇమీడియట్ గా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్థానికులు అది గమనించి అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించడం జరిగింది. తను ప్రాణాలతో బతుకుతాడు అంటే అప్పటికి స్పృహలో ఉండటంతో తను ప్రాణాలతో బ్రతుకుతాడని ప్రతి ఒక్కరు కూడా భావించారు. కానీ శరీరంలో దాదాపు 13 చోట్ల పొడవడంతో తీవ్రంగా గాయాలై తీవ్ర రక్తస్రావం అయితే జరిగింది. దీంతో ఒక్కసారిగా తీవ్ర అనారోగ్యం పాలైనటువంటి ఆయన కొద్దిసేపటి క్రితమే మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటన అక్కడ చూసినటువంటి దృశ్యాలు ఒక్కసారిగా ప్రతి ఒక్కరిని కూడా కలిసివేసే విధంగా ఉన్నాయి. సొంత కొడుకే తండ్రిని ఈ రకంగా అత్యంత దారుణంగా గాయపరచడం, కత్తితో పొడిచి తనని ఈ రకంగా హత్య చేయడం అనేది కుషాయిగూడ లిమిట్స్ లో ఒక్కసారిగా విషాదంగా మిగిలింది. పైగా అక్కడ స్థానికంగా సంచలనం సృష్టించిందని చెప్పాలి. దీనికి సంబంధించి ఇప్పటికే కొడుకుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అసలు తండ్రిని
అంత కసాయివాడిగా మారి కొడుకు ఎందుకు అంతలాగా పొడిచి చంపడం జరిగింది, దీని వెనకాల కారణం ఏంటనేది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక మరోవైపు చనిపోయినటువంటి తండ్రి మృతదేహాన్ని కూడా పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఇన్సిడెంట్ ను ఇప్పటి వరకు కూడా పోలీసులు అసలు తండ్రి ఎక్కడ ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, కుషాయిగూడకు చెందిన వాళ్ళైనా లేకపోతే ఇతర ప్రాంతం నుంచి ఏదైనా పని మీద వచ్చి ఇక్కడ ఈ రకమైనటువంటి ఇన్సిడెంట్ అనేది జరిగిందా అనేది పూర్తి వివరాలు కూడా ఇంకా పోలీసుల నుంచి రావాల్సి ఉంది. ప్రస్తుతానికి ఈ కేసును చాలా సీక్రెట్ గా దర్యాప్తు చేస్తున్నట్లు కూడా మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా సొంత కొడుకే తండ్రిని అంత కసాయివాడిగా మారి అత్యంత దారుణంగా హత్య చేయడం అనేది కుషాయిగూడ లిమిట్స్ లో ఒకసారిగా ప్రకంపనలు రేపిందని చెప్పాలి. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.